ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈరోజు నేను ఏపీ టెట్ గురించి మాట్లాడడానికి మీ ముందుకి రావడం అనేది జరిగింది. అసలు టెట్ ఏంటి, టీఆర్టీ ఏంటి, టెట్ కమ్ టీఆర్టీ ఏంటి, ఇప్పుడు జరుగుతున్న సందర్భం ఏంటి, గవర్నమెంటు ఏ రకంగా మరి మనకి ఈ డిఎస్సి అనేది కంప్లీట్ చేస్తాడు అనే ప్రాసెస్లో కొన్ని అంశాల మీద, ఈ అంశాలు నేను ఎక్కడ చూసినవి కావు, నా అనుభవంతో ఇలాగే జరుగుతుంది అని కాదు, జస్ట్ నా అనుభవంతో మీకు ఈ అంశాల గురించి మాట్లాడడానికి నేను మీ ముందుకు రావడం అనేది జరిగింది. మరి ఈ యొక్క ప్రజెంట్ జరుగుతున్న ఈ నోటిఫికేషన్ గురించి మనం కొద్దిగా ముందుగా ఒక అవగాహన పెట్టుకున్నట్లయితే ఏ రకమైన అంశాలు నాకు స్ట్రైక్ అవుతున్నాయి అంటే, చూడండి, గత ప్రభుత్వం 6,000 సమ్ పోస్టులని అనౌన్స్ చేసినప్పుడు అన్ని జిల్లాల్లో కూడా పోస్టులు ఫుల్ ఫ్లెడ్జ్గా లేకపోవడం అనేది కూడా చూసాం మనం. ఈసారి మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు దాదాపుగా 7,000 స్కూల్ అసిస్టెంట్ పోస్టులని అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో ఖచ్చితంగా హిందీ స్కూల్ అసిస్టెంట్లు ప్రతి జిల్లాలో కూడా డబల్ డిజిట్ నెంబర్ మీద ఖచ్చితంగా అయితే ఉంటుంది. కొన్ని జిల్లాల్లో అయితే హండ్రెడ్స్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్ వేకెన్సీ కూడా ఉండే అవకాశాలు అయితే ఉంటుంది. ఒకటే. మరి ఇప్పుడు గత ప్రభుత్వం మార్చి నెలలో నిర్వహించిన ఏపీ టెట్ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్ని ఇప్పటి వరకు మరి రిలీజ్ చేయకపోవడం అనేది జరిగింది. మరి ఇప్పుడు ఈ టెట్ రిజల్ట్ని రివీల్ చేసి డిఎస్సిని డిసెంబర్లోగా కంప్లీట్ చేయాలి అనే కాన్సెప్ట్లో, అంటే రేపు జూలై 15 తర్వాత మరి డిఎస్సి నోటిఫికేషనే వస్తుంది అని చెప్పడం అనేది కూడా మనం కొంత సమాచారం అనేది ఉంది. అయితే మరి ఈ డిఎస్సి నోటిఫికేషను ఇస్తారా, లేకపోతే ఆ టెట్ మళ్ళీ అనౌన్స్ చేస్తారా అనే కొన్ని ప్రశ్నలు లెగడం అనేది, క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. మరి ఈ క్వశ్చన్కి నా ఎక్స్పీరియన్స్లో నేను చూసిన అనుభవంలో నేను చూసింది ఏంటి అనేది చూస్తే, మరి ఎప్పుడు కూడా ఇప్పుడు టెట్ రిజల్ట్ ఇచ్చి ఎమ్మటే ఏపీ టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది అది నాకు తెలిసి మేబీ జరగకపోవచ్చు. అలాగా మరి అలా జరగకపోతే ఇంకెలా జరుగుతుంది? కానీ ప్రతి ఒక్కరికి అప్లికేషన్ చేసే అవకాశం అయితే ఇచ్చేటట్టుగానే నోటిఫికేషన్ ఉంటుంది. సో ఐ హోప్, నేనేమనుకుంటున్నాను అంటే టెట్ కమ్ టీఆర్టీ ఇస్తాడు. 80% నా యొక్క అనుభవాన్ని బట్టి 80% ఛాన్సెస్ టెట్ కమ్ టీఆర్టీ ఇవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. టెట్ కమ్ టీఆర్టీ ఇవ్వడానికి. ఎందుకంటే గతంలో 2012 డిఎస్సి తర్వాత 2014 సంవత్సరంలో టెట్ తర్వాత ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు సేమ్ టీడీపీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయమే ఈ టెట్ కమ్ టీఆర్టీ. సో ఈ టెట్ కమ్ టీఆర్టీ కనుక తీసినట్లయితే ఎవరికి లాభదాయకం? చదివేవాళ్ళు ఎప్పటికీ పొందుతారు, దాంట్లో డౌట్ లేదండి. నేను ఏమంటాను అంటే టెట్ సపరేట్గా ఉండి 20% వెయిటేజ్ ఉండి, టీఆర్టీ సపరేట్గా ఉండి 80కి పేపర్ వస్తుంది. ఈ 20% వెయిటేజ్ 80కి యాడ్ చేస్తారు మీకు వచ్చిన మార్క్స్ని బట్టి. 80కి వచ్చిన మార్క్స్ ఎన్ని వస్తాయండి? ఫర్ ఎగ్జాంపుల్ 80కి ఒక 70 వచ్చినాయి అనుకుందాము. టెట్లో పర్సన్కి 120 వచ్చినాయి అనుకుందాము. దీంట్లో ఒక 64 వచ్చినాయి అనుకుందాము. సో ఓవరాల్గా ఈ 64 ప్లస్ ఈ 120కి 20% కనుక తీసినట్లయితే ఒక 16 మార్క్స్ వస్తాయి.
ఈ 60 మార్క్స్ ఇక్కడ యాడ్ చేస్తే ఓవరాల్గా 100కి తనకు వచ్చిన మార్క్స్ 80 అని చెప్పి రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏది టెట్ 20% ప్లస్ టీఆర్టీ పేపర్. ఓకే, అలా ఇస్తే అది పరిస్థితి. మరి టెట్ కమ్ టీఆర్టీ ఇస్తే ఏంటి సిచ్యువేషన్? ఖచ్చితంగా ఓల్డ్ వెయిటేజ్ ఉన్న వాళ్ళకి ఏమాత్రం కూడా నాకు భారీ వెయిటేజ్ ఉంది అనడానికి లేదు. ఇక్కడ టెట్ కమ్ టీఆర్టీకి వచ్చేసరికి పేపరు 180 మార్కులకి ఇస్తాడండి. ఫస్ట్ విషయం చూసుకోండి. అంటే గతంలో ఇచ్చిన సిచ్యువేషన్ 180 మార్కులకి పేపర్ ఇవ్వడం అనేది జరిగింది గతంలో. ఈ 180 మార్కులకు గాను 80% లెక్కలో మీరు చేసినట్లయితే 80% 180కి 80% కనుక చేసినట్లయితే ఎంత అవుతుందండి? 144 అవుతుంది. సో ఒక క్యాండిడేట్ 144 మార్క్స్ 180కి కనుక చేసినట్లయితే 144/180 ఇంటూ 20 కడితే 16 వస్తుందండి. ఈ 16 పాతది 16 ఉంది. 16లో నుంచి 16 తీస్తే 0, ఏమీ కలవదు, ఏమీ యాడ్ అవ్వదు, ఏమీ తగ్గవు. ఇది మీ ఫైనల్ స్కోర్ 144, గొడవే లేదు. ఒకవేళ 144 అంటే 80% కాకుండా 70% కనుక చేసినట్లయితే 70% అంటే ఎంత? 126 చేశారనుకుందాం 180కి ఇంటూ 20 కడితే వచ్చే మార్క్స్ ఎంత అంటే 14 వస్తాయండి. ఈ 14 మార్కులు మరి గతంలో మీకున్న వెయిటేజ్ 16లో నుంచి 14 తీసేస్తే ఇంకా ఎంత మిగులుతుందండి? 2 మార్క్స్ మిగులుతాయి మీకు. ఆ 2 మార్క్స్ని ఈ 126కి యాడ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే 2014 టెట్ కమ్ టీఆర్టీలో జరిగిన వెయిటేజ్ సిస్టమ్ ఇది. సో ఇక్కడ నేను చదివేశాను, నాకు వెయిటేజ్ బాగా ఉంది, నేను బాగా ధైర్యంగా ఉన్నాను అనడానికి లేదు. ఎక్కడ రిలాక్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పూర్తిగా చదవాల్సిందే. అట్లానే నెక్స్ట్ వచ్చేసరికి మరి ఈ టెట్ తీస్తే ఏంటి సిచ్యువేషను, అలాగే టీఆర్టీ తీస్తే సిచ్యువేషన్ ఏంటి, అలాగే టెట్ కమ్ టీఆర్టీ తీస్తే సిచ్యువేషన్ ఏంటి అనే దాని గురించి ఇక్కడ మనం మాట్లాడుకున్నాం, వెయిటేజీల గురించి. ఫస్ట్ టెట్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం లేదు అనుకుంటున్నాను నేను. తర్వాత మరి టీఆర్టీ డైరెక్ట్గా ఇస్తాడా అంటే అప్లికేషన్స్ ఎక్కువగా కావాలి గవర్నమెంట్కి, కాబట్టి అట్లా కూడా ఇచ్చే అవకాశము లేదు. సో మేజర్ పాయింట్ టెట్ కమ్ టీఆర్టీ ఇచ్చే అవకాశం. సో టెట్ కమ్ టీఆర్టీ కలిపి ఒకేసారి ఇచ్చినట్లయితే ఆ పేపర్కి అందరూ సమానమే అని భావించవచ్చు. కొద్దిగా స్లైట్ ఎడ్జ్, ఒక 2-3 మార్క్స్ డిఫరెంట్ మరి ఓల్డ్ వెయిటేజ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, అంటే 18 వెయిటేజ్, 16, 17, 18 వెయిటేజ్ ఉన్న వాళ్ళకి ఒక స్లైట్ ఎడ్జ్, ఒక 2-3 మార్క్స్, 2-3 బిట్స్ ఎడ్జ్, పెద్ద విచిత్రం ఏమీ కాదు. అట్లానే కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఇంకా మోటివేటెడ్గా ప్రిపేర్ అవ్వచ్చు. ఈ కొత్తగా అంటే టెట్ వెయిటేజ్ తక్కువగా ఉన్న వాళ్ళకి, టెట్ వెయిటేజ్ క్వాలిఫై కాని వాళ్ళకి టెట్ కమ్ టీఆర్టీ అనేది కొద్దిగా ఫేవర్గా అయితే, టెట్ వెయిటేజ్ ఎక్కువగా ఉన్నవారికి టెట్ కమ్ టీఆర్టీ కొద్దిగా మైనస్ అనే చెప్పొచ్చు. మరి ఏది ఇచ్చినా సరే మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, అది గవర్నమెంట్ ఇష్టం. నెక్స్ట్ ఇక్కడ మనము మరి ఈ గతంలో జరిగిన మార్చి నెలలో 6వ తారీఖున జరిగిన ఏపీ టెట్ ఎగ్జామ్ గురించి మనం చూసినట్లయితే, ఆ ఏపీ టెట్ ఎగ్జామినేషన్లో మరి ఈ ఇమ్రాన్ టెట్ డిఎస్సి క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయిన వాళ్ళు, ప్లస్ నన్ను కన్సల్ట్ చేసి మెటీరియల్ని పొంది చదివిన వాళ్ళు ఖచ్చితంగా 80% అబోవ్ స్కోర్స్ చేసి ఉంటారు 150కి, 120+. ఎందుకు చెప్తున్నాను అంటే 80% బిట్స్ ఓన్లీ మెటీరియల్లో ఉన్నాయి. అందులో నుంచి అలాగా డైరెక్ట్గా ఆ బిట్స్ అనేవి 80%. అంటే ఏదైతే కేవలం మెటీరియల్లో ఉండడమే కాదు, నేను ఏదైతే గైడ్ చేశానో ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, 6th కంటెంట్ ఇక్కడ చదవండి, 7th కంటెంట్ ఇక్కడ, 8th కంటెంట్ ఇక్కడ, కొన్ని కవి లేఖకులు ఈ పార్ట్లో ఈ పార్ట్ ఆఫ్ వ్యూలో చదవండి, కవుల గురించి ఇట్లా చదవాలి అని చెప్పి నేను ఏదైతే చెప్పానో యాజ్ ఇట్ ఈజ్ అట్లానే పేపర్ 80% ఉంది. పేపర్ చూస్తే ఏపీ టెట్ పేపర్ చాలా
టఫ్గా ఉంది అని చెప్పి రాసిన వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. కానీ 80% ఆఫ్ ద పేపర్ ఖచ్చితంగా ఈ యొక్క నేను ప్రొవైడ్ చేసిన మెటీరియల్ నుంచి రావడం అనేది జరిగింది. ఖచ్చితంగా మరి ఇదే కనుక మీరు ఈ టెట్కమ్ టీఆర్టీ కావచ్చు, లేదా టెట్ కావచ్చు, లేదా టీఆర్టీ కావచ్చు, సేమ్ ఈ యొక్క మీ యొక్క సబ్జెక్ట్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ మరి నేను ఇస్తున్న గైడ్లైన్స్ని ఫాలో అవుతూ మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా 2024 మీ గురించే ఉంది అని చెప్పి భావించండి. డిఎస్సి కావచ్చు, టెట్ కావచ్చు, లేదా టీఆర్టీ కావచ్చు, టెట్కమ్ టీఆర్టీ కావచ్చు, ఎనీహౌ ఏది ఉన్నా సరే మీకు ఈ యొక్క మెటీరియల్ని ఫాలో అవుతే ఖచ్చితంగా. మెటీరియల్ అనేది ఏంటి అంటే చాలా సింపుల్ టాపిక్, అంటే వ్యాస్ట్ టాపిక్ని ఒక సింపుల్ రేంజ్లో క్లబ్ చేసి ఈజీగా రివైజ్ ఎక్కువగా చేసేటట్టు మెటీరియల్ని ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ పాయింట్. రెండోది, మెటీరియల్లో ఉన్న ప్రతి అంశాన్ని కూడా మరి ఈ ఇమ్రాన్ టెట్ డిఎస్సి క్లాసెస్కి సంబంధించిన ప్లేలిస్ట్లో అంటే బుక్ మార్క్ ఉంటుంది. బుక్ మార్క్ని టచ్ చేస్తే ఆటోమేటిక్గా వీడియోస్, షార్ట్స్ అని చెప్పి అక్కడ హోమ్ అని చెప్పి వస్తుంది. అక్కడే ప్లేలిస్ట్ కూడా ఉంటుంది. సో ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీకు లిటరేచర్ కావాలంటే లిటరేచర్, శిక్షా మనోవిజ్ఞాన్ సైకాలజీ కావాలంటే సైకాలజీ, మెథడాలజీ కావాలంటే మెథడాలజీ, ఇట్లాగా ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ని ఆ ప్లేలిస్ట్లో మీకు ఆ మెటీరియల్లో ఉన్న ప్రతి అంశం గురించి ఆ యొక్క ప్లేలిస్ట్లో మరి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంది. ఇక్కడ మీరు చదివే విధానం ఖచ్చితంగా మీ దగ్గర మెటీరియల్ ఉండాలి. రెండోది, ఎక్స్ప్లెనేషన్ వినాలి. ఆ ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత దాంట్లో బిట్ ఎలా వస్తుంది, ఆ బిట్ని మీరు ఏ రకంగా గెయిన్ చేయాలి, ఎగ్జామ్లో బిట్ ఎలా వస్తుంది, ప్రీవియస్ బిట్స్ ఏంటి అనేవి కూడా మీకు ఎగ్జాంపుల్స్తో సహా వీడియోస్ని ప్లేలిస్ట్లో పెట్టడం. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క కాలంలో ఒక్కోటి, లిటరేచర్లో లిటరేచర్, సైకాలజీలో సైకాలజీ, బిట్స్లో బిట్స్, అలాగే మెథడాలజీలో మెథడాలజీ, 6th క్లాస్ కంటెంట్, 7th క్లాస్ కంటెంట్, 8th, 9th, 10th, ఇలాగా ప్రతి అంశం కూడా ప్లేలిస్ట్లో భద్రంగా ఉంటుంది. అక్కడ మీరు వీడియోస్ని ఫాలో అవ్వడం అనేది జరిగింది. అలాగే మరి మొబైల్ నెంబర్ చూసుకుంటే 9392596430, 9491080176. సో ఈ 2 నెంబర్స్ కూడా మీకు ఎప్పుడు అవైలబుల్లో ఉంటాయి. సో స్కూల్ టైమింగ్లో మొబైల్ అనేది రిసీవ్ చేయకపోవచ్చు, జస్ట్ మెసేజ్ చేయండి. మీకు మెటీరియల్ కావాలి అంటే మెటీరియల్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. 80% ఆఫ్ ద బిట్స్ ఖచ్చితంగా. ఇంకా ఆ మెటీరియల్లో ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయా, దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేసే, ఇంకా ఏమి యాడ్ చేస్తే మీరు ఇంకా హై స్కోర్ చేయగలుగుతారు అనేది కూడా నేను ప్లాన్ చేసి సక్రమంగా మరి ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. ఒకటే, గవర్నమెంట్ ఏది చేసినా మనం రాయడానికి, టెట్ కావచ్చు, టీఆర్టీ కావచ్చు, టెట్కమ్ టీఆర్టీ కావచ్చు. ఇక్కడ టెట్ అనేది క్వాలిఫై కాని వాళ్ళకి ఫేవరు, టెట్కమ్ టీఆర్టీ అనేది తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఫేవరు టెట్కమ్ టీఆర్టీ అనేది. బట్ టెట్ సపరేట్గా మళ్ళీ ఇచ్చి టీఆర్టీ సపరేట్గా ఇవ్వడం అనేది జరగాలి అంటే ఇది ప్రొలాంగింగ్ టైం. సో డైరెక్ట్గా టీఆర్టీ రిక్రూట్మెంట్ చేస్తారా అంటే ఇది క్వశ్చన్ మార్క్. కాబట్టి ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ మరి ఏమి ఇస్తారు జూలై 15 తర్వాత అనేది మనం వేయించి చూడాల్సిందే. సో ఇది మరి నేను మీ ముందుకి ఈరోజు ఈ టాపిక్ మాట్లాడడానికి రావడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.